క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు వైఎస్ జగన్. మనం యుద్ధరంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని, నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున నిలబడాలన్నారు. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని, ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికి తాను భరోసా ఇస్తున్నానని, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవటానికి ఇదొక అవకాశమని, పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం కూడా ముగిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక కీలకమైన అంశాల గురించి ఆయన ప్రస్తావన చేశారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండబోతున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాపక్షంగా పోరాటం చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను, నాతో పాటు అందరూ కలిసి రావాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి వాటన్నిటిని తట్టుకొని ఎదుర్కొని నిలబడే విధంగా ఉండాలంటూ కూడా ఆయన ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాగే రాబోతున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోరాటంలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని, అందుకోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. అట్లాగే ఇప్పటి చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను రద్దు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతే పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను రద్దు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా చెప్పిన సమయంలో వైఎస్ జగన్ ఈ అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ఒక హామీ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికైనా సరే ఇళ్ల పట్టా గనక రద్దు చేస్తే దాని మీద కోర్టుకి వెళ్దాం, న్యాయ పోరాటం చేద్దాం, మళ్ళీ ఆ పేదవానికి ఆ పట్టా అందే విధంగా చేద్దామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇందులో చిన్న లీగల్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రద్దు చేయాలంటే ప్రభుత్వానికి అది వల్ల అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే అప్పట్లో జగన్ చాలా స్పష్టంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తారని చెప్పి ఆ పట్టాలో పేర్కొన్నారు. దాంతోపాటు 10 సంవత్సరాల పాటు అవకాశం కూడా అందులో కల్పించారు. కాబట్టి 10 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈ లోపే పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు రద్దు చేయాలని ప్రభుత్వం పూనుకుంటే గనక అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా కోర్టులు కూడా దీన్ని నిందిస్తాయంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రానున్న రోజులు ఇప్పుడు అసెంబ్లీలో వచ్చేసరికి ప్రజాపక్షంగా మనం పోరాటం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వట్లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా ఎలాంటి సమస్య లేదు. మీడియా ముందు మనం పోరాటం చేయాల్సినటువంటి సమస్యలు, ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీడియా ముందుకు తీసుకెళ్దామని కూడా చెప్పారు. అట్లాగే 28వ తారీఖున ప్రభుత్వం ఆ బడ్జెట్ ని పెట్టబోతుంది. కాబట్టి బడ్జెట్ సందర్భంగా ఏ అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు, సూపర్ 6 అంశాలకు సంబంధించి కానీ తదితర అంశాలకు సంబంధించి ఎక్కడ హామీలను ప్రభుత్వం విస్మరిస్తుందో వాటి తాలూకు ఆధారాలతో సహా వచ్చే బుధవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడిద్దాం, ఆధారాలతో సహా ప్రజలకు చూపిద్దామని కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అట్లాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా రైతాంగ సమస్యలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. సహజంగా ఏదైనా ప్రభుత్వం వస్తే 6 నెలలు 8 నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది ఇప్పటి వరకు గడిచిన ఏ ప్రభుత్వ చరిత్రలో కూడా జరగలేదు. కానీ ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వారి నుంచి ఆ ప్రశ్నలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ వైఖరి మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా చేయాలని చెప్పి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అట్లాగే ఏదైతే మండలిలో మనకి పూర్తి స్థాయిలో అక్కడ మెజార్టీ ఉంది కాబట్టి మండలిలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా సాక్ష్యాధారాలతో సహా గట్టిగా నిలదీసేందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా జగన్ స్పష్టం చేశారు. కవిత. ఓకే రవీందర్.